నమస్కారం అండి తోటరాము గారు. నమస్కారం అండి. మీరు గతంలో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రెండవసారి పోటీకి దిగింది కదా కౌన్సిలర్గా. ఏ నమ్మకంతో ఇప్పుడు పోటీకి వెళ్తున్నారు? ఎస్ బీలక్ష్మి గారికి నమస్కారం. నేను గత 5 సంవత్సరం ఇంతకుముందు పోటీ చేయడం జరిగినది. నేను పోటీలో ఓడిపోవడం జరిగినది. ఇప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బైన్సాలోని గణేష్ నగర్ వార్డ్ నెంబర్ 23లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ప్రజలతో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటున్నాను. గత 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా ప్రజలందరికీ మా పట్టికెళ్ళి గణేష్ నగర్లో నేను 100కు పైగా సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా రైతు బీమా చెట్లు కూడా ఇప్పించడం జరిగినది. అదేవిధంగా ప్రజలకు ఏది ఉన్నా కూడా వాళ్ళకు నాకే ఫస్ట్ ఫోన్ చేసి, రామన్న ఎక్కడున్నావు, నువ్వు ఏడున్నావన్నా, నువ్వు తొందరగా ఇక్కడ హాస్పిటల్లోకి ఒక ఆపరేషన్ ఉంది అని నాకు ఫోన్లు చేసి మరీ చెప్పగానే నేను వాళ్ళ దగ్గర 2 నిమిషాల్లో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నేను అవన్నీ గట్టి నమ్మకంతో ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా 23వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. దయచేసి ఓటర్ వాసులారా, గణేష్ నగర్ వాసులారా, నాకు మీరు మా పోటీ చేస్తున్నాను, నాకు మా బాల్ గుర్తుకు ఓటు వేసి, ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నాకు గెలిపిస్తారని నేను గట్టి నమ్మకం ఉన్నది. నమస్కారం అండి. ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ సార్ గారు. నమస్కారం అండి. మీ మిత్రులు ఇప్పుడు పోటీకి దిగుతున్నారు కదా కౌన్సిలర్ బరిలో. అతని తరపున ఇప్పుడు ఏ విధంగా అతను గెలిస్తే ఒకలా ఎలాంటి లాభాలు జరగచ్చు మీ గల్లీలో చెప్పగలుగుతారా? మన బైన్సా హిందూ బంధువులందరికీ నమస్కారం. గత 10 రోజుల నుంచి మనం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ భాగంగా మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు, నా సోదరుడు, నా ఆప్తుడు, నాతో రాజకీయ ప్రస్తావనలో నా ఎంబడి నుండి నడిచే వ్యక్తి అతను ఈ ఎలక్షన్లో 23వ వార్డు అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది. వారి విజయానికి మరియు ఏదైతే తన కృషి చేస్తున్న సర్వీస్కు ప్రతి ఒక్కరికి ఫలాలు అందే విధంగా ముందట నడుస్తాడని నమ్మకంతో ప్రజలకు రాము గారు కౌన్సిలర్ జీతే ప్రజలకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాడని నమ్మకంతో ఈరోజు ప్రచారం చివరి రోజు భాగంగా అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రచారము నిలిపేయడం జరిగింది. మీ బిఎస్ఎన్ఎల్ ఛానల్ ద్వారా మా ఓటర్ మహాశయులకు తెలియనిది ఏమనగా, మేము గత 10-15 సంవత్సరాలుగా గల్లీ వాసులకు కానీ బైన్సా వాసులకు కానీ ప్రతి ఒక్క విషయంలో ముందుంటూ ఏదైతే రాము గారు చెప్పారు, ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, రైతులకు కావాల్సిన సదుపాయాలు కానీ, యూరియా కానీ, పారిన్ కానీ, ఎందుకంటే రాము గారు గతంలో 3 సార్లు మార్కెట్ డైరెక్టర్గా మరియు ప్రజెంట్ డైరెక్టర్గా ఉన్నా కానీ డైరెక్టర్ పోస్ట్కు రిజైన్ చేసి మీ ముందరికి రావడం జరిగింది. బైన్సా మున్సిపల్ అనేసరికి మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ బైన్సాలో మున్సిపల్ ఎలక్షన్కి ఒక హైప్ తీసుకొని వస్తారు. ముఖ్యంగా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన రాము గారు మన ముందరికి రావడం జరిగింది. కావున ఓటర్ మహాశయులందరికీ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో విజయం అందించాలని మీ అందరికీ ప్రార్థయపడుతున్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాలలో 10 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాము, ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా పనిచేశాము. ప్రజలకు ఏ చిన్న ఆపద వచ్చినా ముందుంచి నడిచాం కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ చేసిన వాళ్ళకే మీరు మీ ఓటు, అమూల్యమైన ఓటు వేసి రాము గారికి విజయం అందించాలని కోరుకుంటున్నాను. రాము గారి సర్వీస్ భాగంలోనే ఎవరికి ఒక చిన్న యూత్కు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రి మన గణేష్ నగర్ కానీ 23వ వార్డుకు సంబంధించిన ఓటర్స్ అందరూ వ్యవసాయదారు కుటుంబం, వాళ్ళంతా వ్యవసాయాలలో బిజీ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన పిల్లలు సర్టిఫికేట్ల కొరకు ముఖ్యంగా ఏదైతే
కాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, మరియు అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ రాము గారికి చెప్పకుండా ముందు తెలిసిన వెంటనే వాళ్ళకు అప్రోచ్ అయ్యి తనే అన్ని ముందుండి తన ఇంటి వరకు తెచ్చిచ్చే స్థామత ఉన్న వ్యక్తి. అనుకుంటారచ్చు ఇవన్నీ ఎవరైనా చేయగలుగుతారు, ఈయన ఏం చేసేదని అని ఒక భావన ఎదుటి వాళ్ళకి కలుగుతాయి. కాకపోతే తన సమయము వృధా కానియకుండా ఆ రోజులు పొద్దున ఇచ్చిన ఏవైతే ఆన్లైన్ నంబర్ కానీ అవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ సాయంత్రం కల్లా వాళ్ళకి ఎక్కడ తిరగనియకుండా ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే తన స్థాయికి మించిన కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ప్రజలు ఆయనకు ఎప్పుడు కూడా అంటే ప్రతిసారి పని చేసినప్పుడల్లా మన్ను పొందుకుంటూ ప్రజల ఆదరణ పొందుతున్నాడు. కాబట్టి ప్రజలు ఈరోజు ఇట్లాంటి నాయకుడు మన మధ్యలో ఉంటే మనకు అన్ని విధాలలో ఏదైనా కానీ గవర్నమెంట్ వచ్చే ఫలాలన్నీ అందుతాయన్న ఒక నమ్మకంతో రాము గారు ఈరోజు 23 అభ్యర్థిగా రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ రాము గారికి మంచి అంటే ఓటు వేసి మంచి మెజార్టీతో విజయం సాధిస్తాడని ఒక గట్టి నమ్మకంతో ముందుకు పోతున్నారు. ఓకే అన్నగారు, ఇప్పుడు మీరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చాలా సేవలు అందించారు కదా, మీరు మీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవీ కాలం ఉన్నప్పుడు ఏమైనా రైతులకు ఆదుకున్నారా? ఎస్ అన్నగారు, రైతులకు నేను గత 3 సార్లు కూడా నేను డైరెక్టర్ ఉన్నాను. మార్కెట్ కమిటీలో ఉన్నప్పుడు మార్కెట్ ఏరియాలో రైతులకు అందరికీ సోయా కానివ్వండి, పక్కలు కానివ్వండి, అందరికీ పాలన విషయంలో ప్రతి ఒక్కరికి 100కు పైగా రైతులందరికీ పాలన ఇప్పించాను. అదేవిధంగా రైతులు రామన్నలు ఎక్కడ ఉన్నామంటే నేను రైతులందరికీ యూరియా అత్యవసరపడుతూ యూరియా అవసరం ఉండే యూరియా అందరికీ ఇప్పించడం జరిగినది. ఆఫీసర్లతో కొట్లాడి యూరియా ఎంత కావాలో అంత స్టాక్ తెప్పించి మా గణేష్ నగర్ వాసులో కానివ్వండి, మట్టిగల్లి వాసులో కానివ్వండి దగ్గర నుండి ఇప్పించడం జరిగినది. రైతులకు ఎన్నో సేవలు చేశాను నేను. చాలా సంతోషం, చాలామంది రైతులకు ఆదుకున్నారు సార్. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే మీ గణేష్ నగర్లో చాలామంది ఆడపడుచులు ఉన్నారు కదా, ఆడపడుచుల కోసం ఏం చేస్తారు సార్? ఎస్ అన్నగారు, రైతులు నేను ఇప్పుడు మహిళల కోసం ముఖ్యంగా గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అన్నగారు ముఖ్యంగా మహిళలకు మా గణేష్ నగర్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆన్లైన్ ఓపెన్ కాగానే వాళ్ళకు బీడీ పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి ఖచ్చితంగా ఆన్లైన్ చేయడం తర్వాత నేను మున్సిపాలిటీలో పోరాడి ఖచ్చితంగా అందరి మహిళలకు నేను పెట్టిస్తానని చెప్తున్నా. అదేవిధంగా మహిళా సమైక్య భవనం కొరకు స్థలం ఉంటే స్థలం ఏమైనా ఇస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళకు సమైక్య భవనంలో కట్టిస్తానని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా బైసాపురంలో మహిళలకు కానివ్వండి, గణేష్ నగర్లో కానివ్వండి ప్రత్యేక లోన్ సదుపాయం కూడా ఆన్లైన్ చేయడం తర్వాత వాళ్ళకు కూడా లోన్ వచ్చే విధంగా ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యంగా వృద్ధులకు కానివ్వండి, మరి ఒంటరి మహిళలకు కానివ్వండి వీళ్ళందరికీ నా బాధ్యత. నేను ఖచ్చితంగా మున్సిపాలిటీలో మీరు గెలిపించిన తర్వాత ఖచ్చితంగా దగ్గర నేను చేపిస్తానని కోరుకుంటున్నా. ముఖ్యంగా మహిళల కొరకు చాలామందికి తెలియదు, మహిళల కొరకు నేను మా ఇస్తాను కుట్టే మిషన్ కానివ్వండి, కుట్టు మిషన్ కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా మహిళల కోసం ఏదున్నా కూడా నేను దగ్గర ఉండి ఇప్పిస్తానని కోరుకుంటున్నాను. చాలా సంతోషం సార్. వేరే వాళ్ళు ఇప్పుడు చాలామంది అపోజిట్గా నిల్చున్నారు కదా, వాళ్ళు చేయని సర్వీస్ తోటరాము గారు ఏం చేయగలుగుతారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు? ముఖ్యంగా రాము గారికి మిగతా అభ్యర్థులకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే రాము జీవితమే ప్రజాక్షేత్రంలో గడపడం, గత 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా సర్వీస్ అయిన జీవితంగా మార్చుకున్నాడు. ఎదుటి వాళ్లకు పార్ట్ టైంగా సర్వీస్ చేయటానికి రాజకీయంలో ప్రవేశం చేశారు. పార్టీలకు పక్కన పెట్టి ఈరోజు మీ మధ్యలో వస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి రాము గారికి ఇతరులకు ఏం తేడా ఉన్నది అనేది ఇక్కడే ఏర్పడుతుంది. గతంలో ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే టెంపుల్ల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, మరియు యూత్ విషయంలో కానీ, ఎందుకంటే బీసీ బంధు కానీ,
స్ట్రీట్ వెండర్స్ కానీ, మనం గతంలో మున్సిపాలిటీలో కూడా స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో కూడా రాముడు ఎంతో కీలకంగా వివరించి ప్రతి ఒక్కరికి స్కీమ్స్ అందే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాకపోతే ఎన్నో పదవులు అంటే నామినేట్ పదవులే కాకుండా ప్రజాక్షేత్రంలో ఏదైతే గతంలో మున్సిపల్ ఎలక్షన్లో కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు అనివార్య కారణాల వల్ల మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. బీఆర్ఎస్ క్యాండిడేట్గా కూడా పోటీ చేయడం జరిగింది. బైన్సాలో పరిస్థితులు అందరికీ తెలుసు. అప్పుడున్న రాజకీయ పరిణామాలు డిఫరెంట్గా మారడంతో ప్రజలు మా వైపు లేకపోవడంతో మేము ఓటమి చూశాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మా వెంబడున్నారు. మీ అట్లాంటి నాయకులు ముందుండి నడవాలా, మీకు మా సపోర్ట్ ఉంది అని చెప్పడంతో 23వ వార్డు అభ్యర్థిగా రాము గారు రావడం జరిగింది. రాము గారు ఈరోజు చివరి రోజు మీరు ప్రచారానికి వెళ్ళలేకపోయిండు. మా బిఎన్ఎస్ టీవీ తరఫున ఇదే మీ ప్రచారం అనుకుని మీ ఓటర్ మహాశయులకు ఏం అడగదలుచుకున్నారు? నేను ముఖ్యంగా గణేష్ నగర్లోని 23వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. దయచేసి గణేష్ నగర్ వాసులారా, ఓటర్ మహాశయులారా, నేను మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి నాకు మీరు భారీ మెజార్టీతో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మీరు అత్యధిక మెజార్టీతో నాకు గెలిపిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. అదేవిధంగా గెలిపించిన తర్వాత మీకు అమ్ము చేయకుండా నేను సేవకుడిగా పనిచేస్తానని ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నాను. దయచేసి మీరు నాకు అత్యధిక మెజార్టీతో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి నేను గెలిపిస్తానని నాకు గట్టి నమ్మకం ఉంది. దయచేసి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. పోయిన గత 5 సంవత్సరాల క్రితం ఓడిపోయాను కాబట్టి ఈసారి మీరు నాకు ఖచ్చితంగా ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. గత 10 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నా. ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్నా మీరుడు కావాలి, రామన్న మీరు కావాలి, మీరు సేవకుడు అన్నా, మీరు ప్రతి పనికి మీరు ముందుంటారన్నా. దయచేసి మేము ఖచ్చితంగా మీకు గెలిపించుకుంటామని చెప్తున్నారు. దయచేసి మీరు ఈసారి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓటర్ మనుషులందరికీ ఫుట్బాల్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.